ఇది సొరకాయతో చేసిన స్పెషల్ సర్వపిండి అండి. ఇందులో ఉల్లాకు కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మీరు నువ్వులు పిండి తడిపేప్పుడు వేసుకోవచ్చు, లేదంటే పిండి ముద్ద పై నుండి చల్లించి కూడా వేసుకోవచ్చు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాయా? బయట వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. సో మా అమ్మమ్మ చేత్తో మేము సర్వపిండి తినాలని అనుకున్నాం. అమ్మమ్మని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే పెట్టింది. మా అమ్మమ్మ పెట్టిన సర్వపిండి ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేయండి. వచ్చేసండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. ముందుగా మనం దీనికి శనగపప్పుని నానబెట్టుకోవాలండి వాటర్లో. అది పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టే టైం లేకపోతే కొద్దిగా వేడి నీళ్ళైనా యాడ్ చేసుకొని ఇమీడియట్గా నానబెట్టుకోవచ్చు. నేను దానికి కరివేపాకు కావాలి కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి ముందున్న చెట్ల నుండి కొద్దిగా కలెక్ట్ చేసి తెంపాను. చూడండి ఎలా ఉంది గార్డెన్, బాగుందా? అమ్మ వాళ్ళ ఇంటి ముందు నచ్చిందా మీకు కూడా? ఈ సర్వపిండి స్పెషాలిటీ సొరకాయతో చేయడం అండి. సొరకాయతో చేసిన సర్వపిండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా క్రంచీగా చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. అమ్మమ్మ చేతి వంట అండి. స్టార్టింగ్ నుండి వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి టిప్స్, మంచి ట్రిక్స్ కూడా ఉంటాయి ఎలా చేసుకోవాలనేది. ముందుగా ఒక సొరకాయని తీసుకొని దాన్ని సగానికి కట్ చేసి పైన పొట్టు తీసేసి దాన్ని కొంచెం కొబ్బరి తురిమే దాంతో తురిమి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసేసి నీట్గా చిన్నగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా పల్లీలను తీసుకొని మనం వేయించుకోవాలి. ముందుగా ఈ సొరకాయతో పెట్టే సర్వపిండికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఒకసారి చూసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. నువ్వులు, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వద్దు అని అనుకుంటే ఎల్లిగడ్డ దంచేసుకోవచ్చు, అల్లాన్ని తురిమి కూడా వేసుకోవచ్చు. సాల్ట్, చిల్లీ పౌడర్, వాటర్, పసుపు, ధనియా పౌడర్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇవి కూడా అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ సొరకాయ తురుము, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, జీరా పౌడర్, కరివేపాకు, పల్లీలు. ముందుగా వేయించుకున్న పల్లీలను ఇలా రోల్లో వేసి దంచుకుంటున్నాను. ఎందుకు ఇలా దంచుకోవాలంటే పెద్దగా ఉన్న ఈ పల్లీలు చూడండి, మనం పిండిలో కొట్టేప్పుడు అటు ఇటుగా అని పడిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా ఉండాలంటే మిక్సర్ గ్రైండర్లో కోర్స్గా తిప్పండి, లేదు అంటే ఇలా కొద్దిగా రోల్లో దంచుకుంటే బాగుంటుంది. ఇలా దంచేటప్పుడు చూసారా, పొట్టు కూడా ఈజీగా వస్తుంది. ముందుగానే మనం తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం సపరేట్ చేయాలి, ఈ పొట్టుని ఉన్న పల్లి ముక్కల్ని. ముందుగా ఇలా ఒక వెడల్పాటి బేసిన్ కానీ ఏదైనా ఒక తట్ట తీసుకోవాలండి. ఇప్పుడు కానీ వెడల్పులో ఉండాలి ఇది. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా బేసిన్లో పోసుకోవాలి. దీన్ని ఇలా మధ్యలో గుల్లగా అనుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే వాడుతున్నామో అవన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇందులోని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేస్తున్నాను. సొరకాయ తురుము. ఇది వాటర్ పిండేయలేదండి, ఇగో చూడండి. ఎందుకంటే మనం ఈ పిండిలో వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఇది జ్యూసీగానే ఉండదని పిండేయలేదు నేను. ఇప్పుడు పల్లీలు ముక్క చెక్కలుగా చేసినవి ఇవి. పల్లీలు, నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఈ పిండిలో ఏమీ లేకపోయినా ఉప్పు, కారం, నువ్వులు వేసుకుంటే చాలండి. సొరపిండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోల్లో వేసి దంచుకుందాం. రోల్ కింద సౌండ్ రావద్దంటే ఏదో ఒక క్లాత్ ఇలా పెట్టుకొని మనం దంచుకోవాలండి. నేను ముందుగానే దంచడం మీకు చూపించడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా దంచుకున్న ధాన్యాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పిండిలో కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, కలర్ చూపించుకోవడం కోసమే అండి. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు దీంట్లో చిల్లీ పౌడర్, అదేనండి కొద్దిగా కారపొడి, ఉప్పు. ఇప్పుడు మనం రుచికి సరిపడా కారపొడి వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను.
కొద్దిగా పచ్చికారం కూడా వేసాను, ఒక స్పూన్స్ పచ్చిమిర్చిని దంచి వేసాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవచ్చండి పచ్చిమిర్చి, ఎందుకంటే ఉల్లిగడ్డ తగిలినప్పుడు పన్ను కింద అదొక స్వీట్ ఫ్లేవర్ వస్తుంది మనకి. అదే పచ్చిమిర్చి తగిలినప్పుడు మనకి కారం కారంగా అనిపిస్తుంది. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళం కదండి మేము, కొద్దిగా స్పైసీగానే తింటాం. నాకు 2 to 3 స్పూన్స్ కారం వేసాను. రుచికి సరిపడా సాల్ట్. ఒకసారి పిండి అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకోవాలండి. నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడు వేస్తాననేది మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ముందుగా వీటన్నిటిని చక్కగా, పిండిలో వాటర్ యాడ్ చేయలేదండి, ఆల్రెడీ దీంట్లో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంది. అదేనండి సొరకాయ గుజ్జు వేసాం కదా, గింజలు తీసేసిన సొరకాయని మనం కొబ్బరి తురిమేదాంతో తురిమి వేసాను కాబట్టి దాంట్లో ఆల్రెడీ కొద్దిగా వాటర్ ఉంది సొరకాయలో. ఇలా పిండిలో చక్కగా కలుపుకోవాలి. కంప్లీట్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసిపోయేలాగా నేను కలిపాను. ఇప్పుడు నేను కొద్దిగా ఈ పిండిని ఇలా చేతితో టేస్ట్ చూస్తే మాత్రం నాకు కొద్దిగా సాల్ట్ తగ్గింది అనిపిస్తుంది. నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఈ టైంలో చెక్ చేసుకున్న తర్వాతనే సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ ఏది తక్కువ ఉంటే అది కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు పైనుండి కరివేపాకు, కొత్తిమీర లేదండి నా దగ్గర ప్రజెంట్లీ అవైలబుల్. కొత్తిమీర అంటే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తాను నేను. అమ్మమ్మ చేతిలో కొంచెం అల్లం పేస్ట్ తీసుకుంది అమ్మమ్మ. దీనిపైనుండే వాటర్ పోస్తే అల్లం వాటర్ అనేది పిండిలో కలుపుకోవచ్చు. హాయ్ చెప్పు అమ్మమ్మ. ఇలా పిండిలో అంతా కలిపేస్తుంది ఫస్ట్ అమ్మమ్మ అల్లం పేస్ట్ని. అమ్మమ్మలు ఏం చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. వాటరా పోస్తున్నా. అమ్మమ్మకి మోకాల నొప్పులు, అందుకే చైర్ పైన కూర్చుండి కలుపుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని చాలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి అమ్మమ్మ చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ఇలా తడిపి పక్కన పెడుతుంది. పిండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా ఉంటే ఇట్లా మనం ప్రెస్ చేసేప్పుడు వేళ్ళు నొప్పి వస్తాయి కాబట్టి కొద్దిగా సాఫ్ట్గానే పిండిని తడుపుకోవాలి. అమ్మమ్మల చేతిలోనే ఉంటుంది మ్యాజిక్ అంతా. అమ్మమ్మ అన్నం ఫ్రైడ్ రైస్ వేస్తుంది, చాలా బాగుంటుంది. అన్నానికి ఉప్పు కారం కలిపే వేస్తుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రోజులే వేరు. దాన్ని ప్రెస్ చేస్తే పిండి. నేను పొయ్యి పైన, కట్టెల పొయ్యి పైన పెడదాం అనుకున్నాను. చూడండి వెదర్ ఎలా ఉంది, బయట ఫుల్గా వర్షం పడి ఇలా తడిసిపోయినాయి చూసారా ఇటుకలు అనేవి. సో ఇప్పుడు అంటుకోదు కాబట్టి స్టవ్ పైన పెట్టి చూపిస్తున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలండి, చాలా ప్లజెంట్గా ఉంది. తులసి కోట చూడండి అంత బాగుంది ఇక్కడ. ఇదంతా తులసి అండి, ఇది పూజ చేసేది. కానీ ఈ మధ్య దీనికి పూజలు లేవు ఒక 8 months నుండి, ఎందుకంటే మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. అది మా దురదృష్టం. ఇక్కడ చూడండి ఇది మా మమ్మీ ఎక్కువగా మొలకలు ఇక్కడ వేస్తూ ఉంటుంది, గింజలు. ఎందుకంటే డైలీ 2 నుండి 3 తులసి ఆకులు ఇలా పిల్లలకి ఇస్తుంది. మా పిల్లలు రెగ్యులర్గా ఇక్కడికి వస్తారు, సో తిన్నా హెల్త్కి బాగుంటుందని. అక్కడ చూడండి అది మస్కి మిలన్ అండి, ఆ తీగ. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఇత్తడి గిన్నెలు ఉంటుండే, ఇలాంటి వాటిలోనే పెడుతుండే అమ్మమ్మ సర్వపిండి. అది కూడా 1 side కాలుస్తుండే, చాలా టేస్టీగా ఉంటుండే. సో అమ్మమ్మ కోసం అని నేను సర్వపిండి గిన్నెలో కూడా పెట్టి ఇంకొకటి చూపిస్తాను. ఈ పెద్ద గిన్నెలో చూపిస్తున్నాను పెట్టి. ముందుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మన గిన్నె సైజ్కి సరిపడేలా పిండి ముద్దను చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇందులో ఇలా కొద్దిగా గిన్నె భాగం మాత్రం అడుగు భాగం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. కొంచెం ఎలా అంటే పలచగా ఉన్న గిన్నె తీసుకుంటుంటే సర్వపిండి అనేది మాడిపోతుంది, అడుగంటినట్టుగా అవుతుంది. ఇలా గిన్నె అంచులకి చూపిస్తాను, మీకు చూస్తుందండి. ఇలాగే ఈ గిన్నె అంచుల వెంబడి ఈ గిన్నె అడుగు భాగంలో ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా మనం చేతితో కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మనకు గిన్నె రెడీ అయింది కాబట్టి ఇందులో పిండి ముద్దను వేసి ప్రెస్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు చూడండి, గిన్నెలో ఇలా చేతితో ప్రెస్ చేస్తూ మనకు కావలసినట్టుగా చేసుకోవాలి. దీన్ని గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం ఉంటే పెనం, ఏది ఉంటే దాంట్లో మిడిల్లో ఇలా హోల్ పెట్టుకోవాలండి. మీకు ఇక్కడికి ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను చెప్పడం. అదేంటంటే అవిసె గింజలు, నువ్వులు. అవి ఎప్పుడు వేసుకుంటారు అనేది ఇప్పటివరకు మీకు చూపించలేదు. ఇప్పుడు దీంట్లో పైనుండి ఇలా అవిసె గిళ్ళని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే పిండిల్ని కలిపితే లోపలికి వెళ్తే పైన వేసామనుకో చూడడానికి లుకింగ్ కూడా బాగా కనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటుంది, హెల్తీ కూడా మంచిదండి. ఇప్పుడు వర్షం పడుతుంది, మరి వేడి ఏం కూడా చేయదు. ఇప్పుడు ఇలా మధ్యలో ఒక చేత్తో మనం పిండి ముద్దను తీసుకున్నప్పుడు 2 చేతులు అటు ఇటు ప్రెస్ చేసినప్పుడు ఆ పిండి ముద్ద పైనే నువ్వులు, అవిసె గింజలు వేసి అలా ప్రెస్ చేస్తూ ఉంటే పెనం పైన కానీ గిన్నెలో కానీ సర్వపిండి గిన్నెలో ప్రెస్ చేస్తూ పెడితే దాన్ని కాల్చేటప్పుడు రివర్స్ వేసినప్పుడు కానీ మన ప్లేట్లోకి తీసుకొని తినేప్పుడు కానీ దాని నుండి ఊడిపోకుండా ఉంటాయి గింజలు అనేవి. కరివేపాకు, కొంచెం ఉల్లాక అనేది ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఇలా హోల్స్ పెడుతూ చేస్తుంటే అందులో నుండి వచ్చే నీటి ఆవిరికి ఈజీగా చుట్టూ ఉన్న సర్వపిండి అనేది కుక్ అవుతుంది. చూడండి, ఇది కాలిన తర్వాత ఇలా లేస్తుంది. ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇదే మంట మీద లిడ్ క్లోజ్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసామనుకో పైన ఉన్న లేయర్ అంతా ఈజీగా కుక్ అవుతుంది. దీన్ని 2 సైడ్స్ నేను కాల్చట్లేదండి. అమ్మమ్మకి ఇలాగే ఇష్టం. మరీ చెప్పింది కొద్దిగా లావుగా పెట్టాలమ్మా అని. ముందుగా కొద్దిగా లావుగా పెట్టి 1 సైడే కాల్చాను. ఇంకొకటి చూపిస్తాను. సర్వపిండి గిన్నెలో వచ్చేసేయండి. పెనంలో కూడా ఇలా పెట్టుకోవచ్చు, చూపిస్తున్నాను నేను మీకు. చేత్తో ప్రెస్ చేయమ్మా. కాల్చేప్పుడు ఓడిపోకుండా ఉంటే చేత్తో ప్రెస్ చేస్తే. ఒక్క నిమిషం చేతి. ఇలా నువ్వులు మన టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. చేత్తో ప్రెస్ చేయి, పిండిలో మంచిగా అవి ఊడిపోకుండా ఉంటాయి. రివర్స్ వేసేటప్పుడు ఊడిపోతాయి కదా. పిండిలో అతుక్కుపోయినట్టు ఉండాలి. నువ్వులు పైన కనిపించాలి మనం తినేప్పుడు. ఉల్లాకు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, కానీ ఇప్పుడు అవైలబుల్ లేదండి. బయట హెవీగా వర్షం పడుతుంది, మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దామంటే సరే ఉల్లాకు స్కిప్ చేసి పెట్టండి. మీరు మాత్రం వేసుకొని పెట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్. సర్వపిండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. ఎప్పుడు సర్వపిండి పెట్టిన గిన్నె మాత్రం మందంగా ఉండాలి, అది మర్చిపోవద్దు. మీకు కావాలంటే 2 సైడ్స్ కాల్చుకోండి, లేదంటే 1 సైడ్ అయినా కాల్చుకోవచ్చు. ఇత్తడి గిన్నెలో కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వీలైనప్పుడు ఆ వీడియోకు షూట్ చేసి నేను మీకు పెడతానండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మంచి హోమ్కి యూజ్ అయ్యే టిప్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో. కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి.